హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ అనేది మీ గురించి అండ్ అలానే థర్డ్ పార్టీ వారి గురించి. నేను ఈ రీడింగ్ యాక్యురేట్గానే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఎందుకంటే రీడింగ్ ఇచ్చే ముందు నేను ఎనర్జీస్ చూస్తానండి. ఈరోజు మీ పర్సన్ మీ గురించి అలానే ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఏమనుకుంటున్నారు, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి, అసలు మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, లేదంటే ఈ థర్డ్ పార్టీ వారితోటే లైఫ్ని చూడాలని అనుకుంటున్నారా, దీనికి సంబంధించి ఈరోజు ప్రశ్న వేయడం అయితే జరిగింది. అంటే ఈరోజు రీడింగ్ వచ్చేసి మీ గురించి థర్డ్ పార్టీ వారి గురించి మీ పర్సన్ అసలు ఏమనుకుంటున్నారు, లైఫ్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్. ఈ రీడింగ్ అనేది అందరూ చూడవచ్చండి. మీరు లవర్స్ అయినా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే మీకు ఈ రీడింగ్ రిజనేట్ అయితేనే తీసుకోండి. నేను రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ చూస్తాను కదా, అలానే మీ పర్సన్ గురించి చూడడం అయితే జరిగిందండి. ఇప్పుడు చాలామంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. ఈ పరంగా ఈరోజు ఎనర్జీస్ చూడడం అయితే జరిగింది. అంటే మీ గురించి మీ పర్సన్ విషయంలో ఏ విధంగా ఉన్నారు, అంటే థర్డ్ పార్టీ వారి గురించి ఏమైనా తెలుసుకున్నారా, మీ విషయంలో ఏమైనా రిగ్రెట్ ఉందా, మీ వైపు వచ్చే అవకాశం ఉందా, దీనికి సంబంధించి ఈరోజు ఎనర్జీస్ ప్రశ్నాపరంగా అడగడం అయితే జరిగింది. మొదటి రీడింగ్ వచ్చేసి ఇక్కడ షఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్లో 2 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి. మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏమో మీకు సంబంధించి, రెండో ఎనర్జీస్ కార్డ్ ఏమో థర్డ్ పార్టీ వారి గురించి. అంటే ఇప్పుడు మీ పర్సన్ మనసులో మీ గురించి థర్డ్ పార్టీ వారి గురించి ఏమంటున్నారని, మీ గురించి క్వీన్ ఆఫ్ కప్స్, రెండు థర్డ్ పార్టీ వారి గురించి క్వీన్ ఆఫ్ సార్డ్స్ ఎనర్జీ అయితే వచ్చింది. అసలు మీ గురించి ఆలోచిస్తున్నారంటే ఆలోచించడమే కాదండి, చాలా ఎమోషనల్ అవుతున్నారు. మీ పిక్స్ చూస్తున్నారు, మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారు, మీరు గుర్తు రాగానే చాలా బాధపడుతున్నారు. వారు మిమ్మల్ని పట్టించుకొని రోజు గుర్తొస్తున్నాయి. మీరు వారితో ఉన్న హ్యాపీ డేస్, అంటే ఒక మెమరీ అన్నది వారిని చాలా హ్యాపీగా ఉంచేలా చేస్తున్నాయి. మిమ్మల్ని తలుచుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, అలానే మీ గురించి బాధపడుతున్నారు. క్వీన్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఒకరి గురించి ఆలోచించినప్పుడు ఎవరిని పట్టించుకోరండి. అంటే వారు ఏ విధంగా ఉన్నాయంటే ఎవరితోని మాట్లాడాలని అనుకోవట్లేదు, మీ గురించే ఎక్కువ ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. మీ పర్సను మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారండి. మీ పిక్స్ చూడడం కానీ, పోస్టులు చూడడం కానీ, మీ గురించి మాట్లాడడం కానీ, ఇలా ఈరోజు ఎనర్జీస్ రావడం అయితే జరిగింది. అంటే ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని అసలు మర్చిపోలేదు, మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ గురించి బాధపడుతున్నారు, మీ మెమరీస్ తోటి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మరి నెక్స్ట్ రెండో ఎనర్జీస్ కార్డ్ ఏం చెప్తుంది అంటే, ఇది థర్డ్ పార్టీ వారి గురించి ఎనర్జీస్ అండి. థర్డ్ పార్టీ వారితో అయితే అంత బాండింగ్ అయితే లేదు. మీ పర్సన్ ఏమంటున్నారంటే థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ని కంట్రోల్ చేస్తున్నారని. అంటే ఒక మాటకి రెండు మాటకి వినొచ్చండి, మూడో మాట ఏంటంటే మీ పర్సన్ హర్ట్ చేసేలాగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు మీ పర్సన్ ఏ విధంగా పోస్ట్ చేస్తున్నారంటే, మీ పర్సన్ నుండి చాలామంది దూరం చేయడానికి కారణం వీరే అయ్యారు. అంటే మీ పర్సన్కి ఇష్టమైన ఫ్రెండ్స్ కానీ, మీరు కానీ, సంథింగ్ ఏదైనా సరే మీ పర్సన్కి ఇష్టమైనవన్నీ దూరం చేస్తున్నారు ఈ థర్డ్ పార్టీ వారు వచ్చి. ఈ థర్డ్ పార్టీ వారు అన్నవారు ఎవరైనా కావచ్చు, మీ పర్సన్ని కంట్రోల్ చేస్తున్నారని. ఇక్కడ మీ పర్సన్కి వీరి విషయంలో అన్నీ తెలుసుకున్నారండి. ఎవరు థర్డ్ పార్టీ వారి విషయంలో అన్నీ తెలుసుకున్నారు. మీ పర్సన్కి అర్థమవుతుంది ఏంటంటే మీ పర్సనల్ లైఫ్ ఫ్రీడమ్ అనేది కోల్పోతున్నారు. వారికి నచ్చిన వారిని దూరం చేసేలాగా వీళ్ళ ప్రవర్తన అయితే కనిపిస్తుంది. అసలు వీరి మాట ఎందుకు వినాలి, వీరి పెత్తనం కానీ ప్రమేయం కానీ ఎక్కువ కనిపిస్తుంది. వీరి నుండి కొంచెంగా డిస్కనెక్ట్ అవ్వాలి. ఇక్కడి నుంచి మీ పర్సన్ నిర్ణయాలు మీ పర్సనే తీసుకోవాలనుకుంటున్నారు. ఇప్పటి వరకు ఒక ఇష్టం, వ్యామోహం, గౌరవం ఇలా ఉండే సిచ్యువేషన్లో, అంటే ఈ థర్డ్ పార్టీ వారికి ఇలాగ గౌరవం ఇవ్వడం కానీ, మాట వినడం కానీ, బాండింగ్ ఉండటం కానీ, ప్రతిదీ మీ పర్సన్ వీరితో ఇలా ఉండేవారు కదా. ఇప్పుడు మీ పర్సన్కి ఈ థర్డ్ పార్టీ వారికి మధ్యన కొంచెం డిస్టర్బెన్స్ అయితే కనిపిస్తున్నాయండి.
మీ పర్సన్ వింటున్నారు కదా అని మీ పర్సన్ని కంట్రోల్ చేసే గుణం లేదని మీ పర్సన్ అయితే అంటున్నారు. మరి ఈ 2 ఎనర్జీస్ కార్డ్స్కి ఇక్కడ క్లారిఫికేషన్స్ తీయాలి. అంటే మీ గురించి మీ పర్సన్ ఏమంటున్నారు అండ్ థర్డ్ పార్టీ వారి గురించి ఏమంటున్నారు. ఇలా మీ గురించి 3 ఎనర్జీస్ కార్డ్స్ అండ్ థర్డ్ పార్టీ వారి గురించి 3 ఎనర్జీస్ కార్డ్స్, మిడిల్ వన్లో సిచ్యువేషన్ అనమాట. మొదటిగా మీ గురించి ఎనర్జీస్ అయితే తీయటం అయితే జరుగుతుంది. అండ్ ఇది మీకు సంబంధించండి. అన్నీ రివీల్ చేశాక రీడింగ్ అయితే ఇస్తాను. ఇది థర్డ్ పార్టీ వారికి సంబంధించి కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అనేది. ఇది నైట్ ఆఫ్ కప్స్ మీ ఎనర్జీ. అండ్ 10 ఆఫ్ హ్యాండ్స్ ఏమో థర్డ్ పార్టీ. ద మెజిషియన్ కార్డ్ మీకు సంబంధించి, జడ్జిమెంట్ ఏమో థర్డ్ పార్టీ సంబంధించి, మీడియం వన్లో ద టవర్ కార్డ్ ఎనర్జీ అయితే వచ్చింది. ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అంటే, ఈ థర్డ్ పార్టీ వారి వల్ల మిమ్మల్ని దూరం చేసుకున్నారని ఇప్పుడైతే బాధపడుతున్నారు. మేబీ ఇక్కడ 8 ఇయర్స్ అని సూచిస్తుంది. అంటే మీకు మీ పర్సన్కి 8 ఇయర్స్ నుండి రిలేషన్ అంత బాగోకపోవటం, మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోకపోవటం, మిమ్మల్ని వదిలించుకోవాలనుకోవటం అంటే వదిలేసి వెళ్ళిపోవటం, ఈ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మంత్ వచ్చేసి ఆగస్ట్ కూడా కనిపిస్తుందండి. మేబీ మీ పర్సన్ మీకు దూరం అవడానికి మంత్ వచ్చేసి ఆగస్టు మంత్ కూడా కనిపిస్తుంది. మీ పర్సన్ ఇప్పుడు చాలా సఫర్ అవుతున్నారు. అంటే 8 ఇయర్స్ కానీ ఆగస్టులో కానీ విడిపోయిన వాళ్ళ గురించి ఇప్పుడు మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. ఎందుకు మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారా, అంటే అవతల వారి మాటలు విని ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకున్నారు, అసలు మీదా తప్పు లేదంటే వారిదా తప్పు అన్నట్టు ఆలోచిస్తున్నారు. కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే థర్డ్ పార్టీ వారి విషయంలో అసలు థర్డ్ పార్టీ వారి మాట వినటం కానీ ఎలా ఉన్నారంటే అసలు వారు ఏం చెప్పినా చెవికి ఎక్కించుకోవట్లేదు, వారు ఏం మాట్లాడినా పట్టించుకోవట్లేదు. అలాంటి ఎనర్జీస్ అయితే సూచిస్తున్నారు. మీ పర్సన్ మీ గురించి ఎక్కువ ఆలోచించినప్పుడు ఈ థర్డ్ పార్టీ వారిని అసలు పట్టించుకోవట్లేదండి. ఎక్కువ మీ పర్సన్ మీ గురించి మనసులో బాధపడుతున్నారు. ఈ థర్డ్ పార్టీ వారు బిహేవియర్ అంత నచ్చక వారు ఈ పర్సన్ అసలు ఎక్స్ప్రెస్ చేయట్లేదండి. థర్డ్ పార్టీకి ఏమీ చెప్పట్లేదు, ఏం జరిగిందని అడిగినా చెప్పట్లేదు, ముభావంగా ఉండటం. అంటే వారికి మీ థర్డ్ పార్టీ వారికి మీ పర్సన్కి అంత బాండింగ్ అయితే లేదు. నెక్స్ట్ మీ గురించి అయితే మీతో మాట్లాడాలి, మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలి అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది. అంటే ఆలోచన వచ్చింది కానీ ప్రయత్నం చేయడానికి భయపడుతున్నారు. అంటే ద టవర్ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే కాంబినేషన్, విడిపోయిన వారు మళ్ళీ ఒక సిచ్యువేషన్ వల్ల కలిసే అవకాశం ఉందండి. ఇది ఒక ప్రపోజల్ అన్నమాట. మీరు బాగున్నారా లేదా అని అడిగే ఉద్దేశం కానీ, అండ్ మిమ్మల్ని సారీ చెప్పడానికి అడిగే మాట కానీ, సంథింగ్ ఇక్కడ మీతో మాట్లాడడానికి అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీతో కాంటాక్ట్ లేని వారు, మీతో రిలేషన్ వద్దనుకున్నవారు మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటారు కదా, తప్పంతా వారిదే అయ్యుండి మీ మీద నిందలేసి వెళ్ళిపోయిన వారు కూడా మళ్ళీ తెలుసుకుని మీతో మాట్లాడబోతున్నారు. అంటే ఇప్పుడు మీరు మంచన్నా చెడ్డన్నా వారు పట్టించుకోని వారు ఇప్పుడు వారికి చెడ్డ జరిగింది కదా అని మీ మంచితనం అయితే తెలుసుకున్నారు. ఈ రకంగా ఎనర్జీస్ అయితే మీ పరంగా అయితే కనిపిస్తున్నాయండి. అండ్ థర్డ్ పార్టీ వారి విషయంలో మీ పర్సన్ ఏమంటున్నారంటే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోయినాయి, వీరి గురించి ఎక్కువ ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయినాయి. అంటే ఈ థర్డ్ పార్టీ వారికి మీ పర్సన్కి మధ్యన విభేదాలు కనిపిస్తున్నాయి. ఎక్కువ సఫర్ అవుతున్నారండి. రిగ్రెట్ కూడా అవుతున్నారు. రిగ్రెట్ ఎందుకు అవుతున్నారు అంటే ఇలాంటి వారు వారి లైఫ్లోకి ఎందుకు అంటే వారి కర్మ అన్నట్టు మాట్లాడుతున్నారు మనసులో. ఇలాంటి వారి బాధ్యత ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది. అండ్ వీరి వల్ల ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవటం, అంటే వారు అన్న మాటలు మనసు వరకు వెళ్ళడం, బాధపడడం. అండ్ మీ పర్సన్ ఎంత కష్టపడినా సరే గుర్తింపు లేకపోవడం, అంటే బాధ్యతలు తీసుకున్నప్పుడు గొడ్డి చాకరీ అనేది కనిపిస్తుందండి. ఇప్పుడు మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో ఎంత చేసినా దానికి థర్డ్ పార్టీ వారు అంత మంచిగా మాట్లాడకుండా ఇంకా నిందించడం, బాధ పెట్టడం, ఇలాగా మీ పర్సన్కి అధిక కోపం. మీ పర్సన్ ఏమంటున్నారంటే మనసులో చాలా అంటే చాలా బాధపడుతున్నారండి. ఈ థర్డ్ పార్టీ వారి ఈ థర్డ్ పార్టీ వారి
థర్డ్ పార్టీ వల్ల మంచివారు అని అనుకున్నా, ఇప్పుడు మీ పర్సన్కి థర్డ్ పార్టీ వారి మీద ఎటువంటి మంచి ఉద్దేశాలు అయితే లేవు, మనస్పర్ధలు అయితే వచ్చేస్తాయండి. మీ పరంగా చూసుకుంటే ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది. ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని అయితే కోరుకుంటున్నారు. ఆ కోరుకునేది ఎలా ఉంది అంటే, మీతో మాట్లాడే రోజు రావాలని, మళ్ళీ దూరం అయిపోయిన రోజులు మళ్ళీ స్టార్ట్ అవ్వాలని, మళ్ళీ మీతో లైఫ్ అనేది మొదలవ్వాలి. మీ మనసులో అంటే నెగిటివ్గా ఆలోచించకుండా వారిని పాజిటివ్గా యాక్సెప్ట్ చేయాలి. ఇలా మీ పర్సన్ ఊహించుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. మీ విషయంలో వారి దైవాన్ని కూడా కోరుకుంటున్నారండి. కర్మ అన్నది అనుభవించుకుంటున్నారని. ఆ కర్మ అన్నది ఎలా ఉందంటే, మిమ్మల్ని దూరం చేసుకుంటే జీవితం ఎలా ఉంటుందో చూశారు. మళ్ళీ మంచి కర్మ చేసుకోవడం వల్ల మళ్ళీ మీరు వారి లైఫ్ ఇచ్చేలాగా ఉంటుందని ఆలోచిస్తున్నారు. అండ్ థర్డ్ పార్టీ వారి విషయంలో జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే, ఈ థర్డ్ పార్టీ వారికి దూరం అవుతున్నారు, దూరం చేసుకోవాలనుకుంటున్నారు, దూరంగా ఉండాలనే ఆలోచన అయితే చేస్తున్నారు. అంటే ఇక్కడ సంథింగ్ ఏం జరుగుతుంది అంటే, మనస్పర్ధలు అయితే వచ్చాయండి. ఎంత ఇష్టంగా ఉన్నారో, ఎంత బాండింగ్ ఉన్నారో, ఏదైనా సరే ఈ థర్డ్ పార్టీ వారితో అయితే అంత మంచిగా అయితే లేదు. ఇక్కడ మీ విషయంలో మీ నుండి దూరమైన వారు అసలు మీ పేరన్నా, మీ మొహం చూసినా కోప్పడేవారు, చిరాకు పడేవారు. వారంతట వారే మనసు మార్చుకుని మళ్ళీ మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్లారిఫికేషన్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. మరి నెక్స్ట్ ఎనర్జీస్, అక్కడ మీ పర్సనల్ లైఫ్ అన్నది ఎలా ఉంది థర్డ్ పార్టీ వారితోటి, ఆ థర్డ్ పార్టీ వారిని మిమ్మల్ని ఎలా కంపేర్ చేస్తున్నారు అంటే, లైఫ్లో వారు జరుగుతున్న సిచ్యువేషన్స్కి మీ మీ విషయంలో వారు ఎలాంటి ఆలోచనలు అయితే ఉన్నాయో దీనికి సంబంధించి ఎనర్జీస్ అండి ఇవి. ఇక్కడ 4 ఎనర్జీస్ కార్డ్స్ ఏమో థర్డ్ పార్టీ వారిది, 4 ఎనర్జీస్ కార్డ్స్ ఏమో మీకు సంబంధించి, మిడిల్ 2 ఎనర్జీస్ కార్డ్స్ మీ పర్సన్ ఉద్దేశాలు, నిర్ణయాలు. మొదటిగా మీ థర్డ్ పార్టీ వారి గురించి చూద్దామండి. ఇది మీకు సంబంధించి ఇదేమో థర్డ్ పార్టీ ద డెవిల్ ఎనర్జీస్ కార్డ్, ఇది మీకు సంబంధించి కింగ్ ఆఫ్ సార్డ్స్. అండ్ ఇదేమో థర్డ్ పార్టీ పేజ్ ఆఫ్ కప్స్, ఇది మీకు సంబంధించి ద ఫూల్ అండ్ 5 ఆఫ్ కప్స్. అండ్ మీ గురించి మధ్యలో ఎనర్జీస్ కార్డ్స్ ఏమో జస్టిస్ వచ్చింది, ఏస్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది. ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుందంటే, థర్డ్ పార్టీ వారి గురించి చాలా క్లారిటీగా ఉన్నారని, వారికి ఎవరో చెప్పడం అయితే జరిగిందండి. థర్డ్ పార్టీ వారి గురించి నిజాలు అయితే తెలుసుకున్నారు. మీ పర్సను అంటే మీ పర్సన్ తోటి మాట్లాడనివ్వకుండా మీరు అడ్డుకున్నారని, అంటే ఈ థర్డ్ పార్టీ వారు చాలా మీ పర్సన్కి తెలియని విషయాలన్నీ దాచారని, ఇప్పుడు ఏదైతే దాచారో అవి ముందుకు రావడం అయితే జరిగిందండి, తెలుసుకోవడం అయితే జరిగింది. మీ విషయంలో ఇప్పుడు మీ పర్సన్ ఏం అంటున్నారంటే, మిమ్మల్ని ఇంతలా బాధ పెట్టామా అంటే, ఈ థర్డ్ పార్టీ వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్స్ కానీ అండ్ మిమ్మల్ని మోసం చేసిన సిచ్యువేషన్స్ కానీ, అంటే మీ పార్ట్నర్కి మీకు మధ్య గొడవలు పెట్టి మిమ్మల్ని దూరం చేయడం కానీ, ఇవన్నీ మీ పర్సన్ ఏమంటున్నారంటే, మీ పర్సన్కి ఒక క్లారిటీ వచ్చింది. ఈ థర్డ్ పార్టీ వారు ఏంటో వారికి అర్థమైందని, మిమ్మల్ని అనవసరంగా బాధ పెట్టి మీకు నమ్మక ద్రోహం చేయడమే కాకుండా మోసం చేశారన్న ఫీలింగ్, రిగ్రెట్ ఫీల్ అయితే ఉన్నారు. మీ పర్సన్ మీకు కమ్యూనికేట్ చేయాలని అనుకుంటున్నారండి. అంటే మీతో మాట్లాడి మీకు క్షమాపణ చెప్పాలని అయితే అనుకుంటున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ వారితో బాండింగ్ ఎలా ఉందంటే, ద డెవిల్ ఎనర్జీస్ కార్డ్, అంటే వీరు ఒక టాక్సిక్ పర్సన్లా అయితే ఫీల్ అవుతున్నారు. అంటే వీరి మాట నచ్చట్లేదు, పగ, దేశం, కోపం, చిరాకు అన్నీ అలా అనిపిస్తున్నాయి, చిక్కుకున్నట్టు అనిపిస్తున్నారు. అంటే పీస్ ఆఫ్ మైండ్ అయితే లేదండి, పీస్ఫుల్ లైఫ్ కావాలనుకుంటున్నారు. మీ గురించి ఏమంటున్నారంటే, కింగ్ ఆఫ్ సార్డ్స్, అసలు మీ విషయంలో నిజ నిజాలు తెలుసుకోకుండా ఇలాంటి వారి మాట వినే మిమ్మల్ని దూరం చేసుకుంది. ఇప్పుడు మిమ్మల్ని దూరం చేసుకున్నాగా వారు అనుభవించుకున్న ఏంటంటే, వారు అంటే థర్డ్ పార్టీ నుండి బయటపడాలన్నా బయటపడలేరని ఇక్కడ మీరు చెప్తూనే ఉన్నారండి. థర్డ్ పార్టీ వారి గురించి ప్రతి విషయం చెప్తూనే ఉన్నారు. నిజాలు మాట్లాడుతుంటే మీ పర్సన్ ఆ థర్డ్ పార్టీ వారి గురించి మీరు అబద్ధం చేసుకున్నారేమో, ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో మీరు ఏదైనా చాడీలు చెప్తున్నారు అంటే, మిమ్మల్ని అబద్ధం చేసుకుని మిమ్మల్ని దూరం పెట్టి వారికి ఎడిక్ట్ అయ్యారు. ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే, ఈ థర్డ్ పార్టీ వారి మాటలకు కానీ, పనులకు కానీ, రిలేషన్ కానీ ఎడిక్ట్ అయ్యి మిమ్మల్ని దూరం చేసుకున్నామే అన్న బాధ అనేది కనిపిస్తుంది. మీ విషయంలో నిజాలు తెలుసుకోకుండా ఇంతలాగా ఇబ్బంది పెట్టావా అన్నట్టు ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ పేజ్ ఆఫ్ కప్స్, మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో ఒక చిన్న పిల్లల్లాగా ప్రవర్తించారు. అంటే ఇప్పుడు వారు చెప్పేది మంచా చెడ్డ అన్నది ఆలోచించకుండా వారు ఏం చెప్పినా నమ్మటం, వారు ఏం చేయమన్నా చేయటం, ఇలా చేయటం వల్ల అంటే ఇమ్మెచ్యూర్ మైండ్ తోటి ప్రవర్తించారని. మీ పర్సను ఈ థర్డ్ పార్టీ వారు ఎలాంటి వారంటే, ప్రేమగా మాట్లాడి
మోసం చేశారని. అంటే ఇలా చిన్న పిల్లల తత్వంతో మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారిని నమ్మి మోసపోయారని ఇప్పుడు బాధపడుతున్నారండి. మీ విషయంలో ఏమంటున్నారండి, ద ఫూల్ అనవసరంగా మిమ్మల్ని దూరం చేసుకున్నామే అంటే ఏ విధంగా అంటే, ఇప్పుడు మీకు ఒక రీజన్ చెప్పరు, అసలు జరిగిన విషయాలు చెప్పరు, ఏ ఇమ్మెచ్యూర్మెంట్ తోటి నిర్ణయాలు తీసుకుని మీకు దూరం అయ్యారని మీ పర్సన్ అయితే అంటున్నారు. అంటే ఇప్పుడు మీతో సరిగ్గా మాట్లాడకపోయినా మీరు కారణం అయితే అడగొచ్చండి. ఆ విషయం చెప్పలేదు. మీరు మిమ్మల్ని కాదనుకున్నారు, ఆ విషయం కూడా చెప్పలేదు. అంటే రీజన్ లేకుండా వారి ఇష్టానుసారం మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారని మీ పర్సన్ అయితే అంటున్నారు. పేజ్ ఆఫ్ కప్స్ ఏంటంటే, మీ పర్సన్ మీ విషయంలో తెలివి తక్కువగా ప్రవర్తించారని, మూర్ఖత్వంగా ఆలోచించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని ఇప్పుడు మీ పర్సన్ అయితే అంటున్నారు. నెక్స్ట్ ఈ థర్డ్ పార్టీ గురించి 5 ఆఫ్ కప్స్. మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ లైఫ్లో అయితే మంచి హ్యాపీగా అయితే లేరండి. మంచి చెడ్డ అనేది ఆలోచిస్తున్నారు. పాస్ట్ విషయంలో చేసిన దానికి ఇప్పుడు రిగ్రెట్ అవ్వడమే కాదు, ఒక గిల్ట్ ఫీల్ అవటం, అంటే ఒక సాడ్గా కూడా ఉన్నారు. ఈ థర్డ్ పార్టీ వారిని ఎప్పుడు వదిలించుకోవాలా అన్నట్టు ఆలోచిస్తున్నారు. కానీ వదలలేని ఈ థర్డ్ పార్టీ వారితో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారండి. ఈ థర్డ్ పార్టీ వారు పెట్టి టార్చర్ భరించలేక కొంచెం అనాలోచిత నిర్ణయాలు కూడా తీసుకున్నారు. కానీ మీరు గుర్తు రాగానే మీ ప్రేమ వారి అంటే మీరు చూపించే ప్రేమ వారికి దక్కుతుందని, అంటే ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో చాలా టార్చర్ అయితే అనుభవిస్తున్నారండి. మీ పర్సన్ ఏమంటున్నారంటే, మీ పర్సన్ గురించి బాధపడేవారు, ఆలోచించేవారు, ఏడ్చేవారు మీరే ఉన్నారని మీ పర్సన్ అయితే అంటున్నారు. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే, మీ దగ్గర ఉండే ప్రేమ కానీ, మీ దగ్గర ఉండే సపోర్ట్ కానీ, మీ దగ్గర ఉండే కేరింగ్ కానీ ఎక్కడ దొరకదని, ఇప్పుడు మీలాంటి వారిని కోల్పోయి ఈరోజు ఈ విధంగా బాధపడుతున్నామని మీ పర్సన్ అయితే అంటున్నారు. జస్టిస్ కార్డ్ ఏంటి అంటే, కర్మ అనేది అనుభవించుకుంటున్నారని, జీవితం ఏదైతే కొత్తగా ఉండి లైఫ్ సంతోషంగా ఉండాలని మొదలు పెట్టారో ఆ సంతోషం కాస్త జీవితంలో చేసి తప్పన్నది తెలియచేశారో కర్మ అనేది అనుభవించుకుంటున్నారని, మీతో ఫ్రెష్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. అంటే ఫ్రెష్ స్టార్ట్ చేయాలని అంటే మీ పర్సన్లో చాలా మార్పు అయితే కనిపిస్తుందండి. ఇప్పుడు ఒక టార్చర్ చేసే పర్సన్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ప్రేమ చూపించే పర్సన్ బిహేవియర్ ఎలా ఉంటుంది, మీ పర్సన్ అయితే తెలుసుకున్నారు. మీకు కాంటాక్ట్లోకి అయితే వస్తారు, మీతో న్యూ బిగినింగ్ ప్రపోజల్ ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ మరి మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి. అంటే ఇప్పుడు మీ పర్సన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఏం జరగబోతుంది, దీనికి సంబంధించి ఎనర్జీస్. ఇక్కడ ఫస్ట్ కార్డ్ క్వీన్ ఆఫ్ సార్డ్స్ అండ్ 8 ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ ఫ్యాన్స్. మీ పర్సను నిర్ణయాలు అయితే వారు సొంతంగా తీసుకోవాలనుకుంటున్నారని ఇంకా ఎవరికి చెప్పరు. వారు చేసే ప్రయత్నాలు కానీ, వారి ఆలోచనలు కానీ ఎవరితోనూ షేర్ చేసుకుంటా వారి లైఫ్ వారి ఇష్టం, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇక ఎవరు వారి మీద పెత్తనం కానీ ప్రమేయం కానీ ఎవరు ఉండకూడదని, వారికి మనసుకు నచ్చిందే చేయాలని మీ పర్సన్ అయితే అంటున్నారు. మీ పర్సన్కి మంచి ఎంత ఉంటుందో చెడు అంత ఉంటుందండి. అసలు మీ విషయంలో ఎంత మూర్ఖత్వంగా ఆలోచించారో ఇప్పుడు మీ పర్సన్ అంత మంచిగా అయితే ఆలోచిస్తున్నారు. ప్రజెంట్ థర్డ్ పార్టీ వారి నుండి మూవ్ ఆన్ అయితే అయిపోతున్నారండి. మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ 8 years కానీ ఆగస్టులో కానీ విడిపోయిన వాళ్ళకి ఇది ఎక్కువ వర్తిస్తుంది. అంటే అందరికీ వర్తిస్తుంది, కానీ చాలామందికి ఇది ఈరోజు ఎనర్జీస్లో సమాధానాలు అయితే చాలా ఇయర్స్ నుండి గొడవలు కానీ, సమస్యలు కానీ, మనస్పర్ధలు కానీ ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే ఈరోజు మీకు ఇచ్చే సమాధానం. థర్డ్ పార్టీ వారి విషయంలో చాలా విషయాలు తెలుసుకున్నారండి. థర్డ్ పార్టీ వారు ఏంటో వారికి అర్థమైంది. ఇప్పుడు మీ పర్సన్ మీతో ఒక మంచిగా బిహేవ్ చేయటం, మిమ్మల్ని బాగా చూసుకోవడం, మీతో బాగా మాట్లాడడం, మళ్ళీ మీతో ఒక న్యూ బిగినింగ్, అంటే మీ పర్సన్ మీకు పరిచయం రోజు ఎలా ప్రవర్తించారో అలాగే ఇప్పుడు మీ పర్సన్ మారి మీతో అలానే ప్రవర్తించబోతున్నారండి. అంటే మొదటిగా ఉండే ప్రేమ మళ్ళీ ఇప్పుడు ఉంటుందా అంటే, మంచి ఏదో చెడ్డదో తెలుసుకున్నారు. థర్డ్ పార్టీ వారిని ఎంత నమ్మారో, ఎంత ప్రేమించారో, ఎంత నమ్మకంగా ఉండేవారో అవన్నీ ఇప్పుడు మీ పర్సన్ తెలుసుకుంది. ఏంటంటే ఒక చెడ్డని నమ్మి మీలాంటి మంచి వారిని బాధ పెట్టామా అంటే ఒకరి కంట్రోల్లో ఉండి వారి ఫ్రీడమ్ లైఫ్ కానీ వారి జీవితం కోల్పోయారని ఇప్పుడు మీ పర్సన్ అయితే అంటున్నారు. మీలాంటి వారిని దూరం చేసుకుని ఇప్పుడు వారు సంతోషంగా ఉండలేకపోతున్నారని, ఆ సంతోషం కావాలి అంటే అందరినీ ఎదిరించి కానీ, లేదంటే వారి జీవితం సొంతంగా నిర్ణయం తీసుకుని కానీ మళ్ళీ మీతో లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి, మీకు కాంటాక్ట్లోకి రావాలి, మీకు ప్రపోజల్ ఇవ్వాలి,
మీతో న్యూ బిగినింగ్ ఉండాలని మీ పర్సన్ అయితే ఉంటున్నారు. మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుందండి. మీకు ప్రపోజల్ అయితే ఇస్తారు. రీయూనియన్ అయితే ఉంటుంది. అది కూడా కొత్తగా. మీ పర్సన్ మీకే సొంతం అన్నట్టు ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయి. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వటం అయితే జరిగింది. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.